ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన అన్నటువంటి మాట 100 రోజుల్లో 420 హామీలని 420 హామీలని 420 హామీలని నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన నోటి ద్వారానే స్వయాన 7వ తేదీ నాడు ఎల్బీ స్టేడియంలో ప్రకటించినటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క రోజు కూడా ప్రజల పక్షం మాట్లాడమే తప్ప ఇంకో రకమైనటువంటి ఆలోచన లేదు. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పైన కూడా మాకు గౌరవం ఉన్నది. కాబట్టే 2000 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. దానితో పాటు 100 రోజుల హామీ, 100 రోజుల తర్వాత నేను హామీ నెరవేరుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని 100 రోజుల తర్వాత మేము ప్రశ్నించడం మొదలుపెట్టినాం. దాన్ని కొనసాగింపగానే ఆయన చెప్పినట్టుగానే రైతు బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కావచ్చు, నీటిపారుదల విషయంలో నీ ప్రభుత్వ వైఖరి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది, ప్రజల్ని మోసం చేసే పద్ధతిలో ఉంది అనేటువంటి మాటని మేము మాట్లాడుతున్నాం. మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఆయన నోటి నుంచలే స్వయాన ఆయన మాత్రమే మాట్లాడినటువంటి మాటలు. నిజానికి మా కేటీఆర్ గారో మా కేసీఆర్ గారో మా పార్టీ పక్షాన మరొకరో ఎవరం కూడా సవాల్ విసరలేదు. మేము సవాళ్ళ కంటే కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమనేటువంటి హక్కుగా మాట్లాడతాం తప్ప సవాల్ని విసిరాల్సినటువంటి అవసరం మాకు లేదు. అయినప్పటికీ ఆయన విసిరినటువంటి సవాల్లో భాగంగానే ఒక్కసారి మీడియా మిత్రులు ఇంతకుముందు వినుంటారు, మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఆయన చెప్పిండి నా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్. దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు, దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు. కూడా ప్రెస్ క్లబ్ లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ముందుకు నడిపించే ప్రయత్నం చేసేందుకు హైదరాబాద్ సోమాజిగూడలో జరుగుతున్న మీట్ ది ప్రెస్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే ఆయన అన్నటువంటి మాటనే నేను సవాల్ విసురుతున్నా, మీరు ఎవరొస్తారో రండి అని. మేమేం అసందర్భంగా మాట్లాడలేదు. మా కేటీఆర్ గారు అసందర్భంగా ఎవరినో పిలిస్తే నేను వస్తా అని ముందుకు ఉరికిరాలేదు. స్వయాన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పేరు తీస్తే మరి ఆయన వేదిక అయితే ఆయన విసిరినటువంటి సవాల్లోనే ఆయన వేదిక ఏం చెప్పలేదు. అది అసెంబ్లీ అన్నాడా, మరో ప్లేస్ అన్నాడా, ఆయన సవాల్ విసిరింది కాబట్టి గౌరవప్రదంగా ప్రజల గొంతుకగా ఉండేటువంటి ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య విలువలకు అనేక సందర్భాల్లో గౌరవంగా వేదిక అవుతున్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పేసి మా కేటీఆర్ గారు ఆయన సవాల్ని స్వీకరించినారు. నిజానికి ముఖ్యమంత్రి అసెంబ్లీకి రమ్మని సవాల్ విసురుడో, మరో దగ్గరికి రమ్మని సవాల్ విసురుతూనేమో మరో విధంగా ఉంటుండే. ఆయన సవాల్ను స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పేసి మేము మాట్లాడితే ఇంతకుముందు మీకు వినిపించినట్టుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని క్లబ్బులు పబ్బులు అని చెప్పేసి అవమానపరచడం చాలా దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రజా సమస్యలకు అనేక సందర్భాల్లో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్, హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్బులు అనేక చర్చలకు అవకాశం ఇచ్చినాయి. గొంతుక లేని వాళ్లకు గొంతుకైంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్. అనేక మంది మేధావులు ఆదివాసీల నుండి మొదలుకొని లంబాడి తండాల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి వారి గొంతుకగా అనేక సమావేశాలు నిర్వహించింది ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే మరి దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి లేదు, ఆయన 2014 ముందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి క్లబ్ అంటే
పేకాట క్లబ్లు అనుకుంటున్నాడు ఆయన. ఇండ్లల్లో వాళ్ళు నడుపుతున్నటువంటి పేకాట క్లబ్బుల్ని మేధావులు అందరూ కూర్చుంటూ మావో చెప్పినట్టుగా 100 పూలు వికసించాలి, 1000 ఆలోచనలు వర్ధిల్లాలని ఏదైతే మావో చెప్పినాడో, సంఘర్షించాలని మావో చెప్పినాడో ఆ పద్ధతిలో ఇవాళ ప్రతి క్లబ్ కూడా, అది పోలీస్ ఆఫీసర్స్ క్లబ్ కావచ్చు, ఆఫీసర్స్ క్లబ్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ క్లబ్ కావచ్చు, అనేక మంది మరి ఒక 10 మంది కలిసేటువంటి కలయిక కలిసినటువంటి క్లబ్ని ఇవాళ పేకాట క్లబ్ లాగా మాట్లాడి, పబ్బులాగా మాట్లాడి ఇవాళ జర్నలిస్టులని అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.